బాపు బొమ్మ అన్నా, బాపు సినిమా అన్నా ఆసక్తి చూపించని తెలుగువారు అరుదు. నవరసాలు ఆయన బొమ్మల్లోనే కాదు, సినిమాల్లో కూడా కనిపిస్తాయి. తెలుగుతనం బాపు సినిమాల్లో ఉట్టిపడుతుంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ల గురించి. హీరోయిన్ను బాపు చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. చక్కని చీరకట్టుతో, వాలుజడతో, ఆకట్టుకునే భావాలతో ప్రేక్షకుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది బాపు హీరోయిన్. ఆయన హీరోయిన్లు కేవలం అందగత్తెలే కాదు, గడుసైన వారు, తెలివైన వారు కూడా. బాపు సినిమా అనగానే హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకులు ఎదురు చూసేవారు. అందుకే ఆయన సినిమాల్లో నటించడానికి పరిశ్రమలోని ప్రతి హీరోయిన్ తహతహలాడేది. తూర్పు వెళ్లే రైలు చిత్రంతో బాపు పరిచయం చేసిన జ్యోతి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆమె ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. జ్యోతి స్వస్థలం ఏలూరు. 1963 ఫిబ్రవరి 2న పుట్టారు. ఆమె అక్క ధనశ్రీ అప్పటికే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా కొనసాగుతున్నారు. అందుకే ఆమెకు తోడుగా ఉండడం కోసం 4 ఏళ్ల జ్యోతిని తీసుకుని మద్రాసు చేరారు ఆమె తల్లిదండ్రులు. అక్క వెనక అప్పుడప్పుడు షూటింగ్స్ కి వెళ్లేది చిన్నారి జ్యోతి. కాకపోతే ఆర్టిస్ట్ గా ఎదగడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి అక్క పడుతున్న ఇబ్బందులు, ఎక్స్‌ప్లాయిటేషన్ చూశాక జ్యోతికి హీరోయిన్ కావాలనే కోరిక కలగలేదు. చక్కగా చదువుకుని ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి వచ్చారు జ్యోతి. 10th క్లాస్ పూర్తి చేసి కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేయాలనే కలలు కంటున్న ఆమెకి దర్శకుడు బాపు నుంచి కబురు వచ్చింది. భారతీయ రాజా తమిళంలో రూపొందించిన కిళక్కెం పోగుం రయల్ చిత్రాన్ని తెలుగులో బాపు దర్శకత్వంలో తీయాలని నిర్మాత పేర్రాజు నిర్ణయించారు. తమిళ సినిమాలో సుధాకర్, రాధిక జంటగా నటించారు. తెలుగులో కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలని బాపు అనుకున్నారు. ఒకరోజు అక్క ధనశ్రీతో వచ్చిన జ్యోతిని చూసి ఆఫీస్కు కబురు చేశారు. జ్యోతి స్టిల్స్ చూసి ఛాయాగ్రాహకుడు ఇషాన్ ఆర్య ఓకే చేశారు. చదువుకుని ఉద్యోగం చేయాలనుకుంటున్న జ్యోతి అయోమయంలో పడ్డారు. చదువు కావాలా, సినిమాల్లో నటించాలా అని. అక్క, తల్లిదండ్రులు నటించమని చెప్పడంతో తూర్పు వెళ్లే రైలు ఎక్కారు జ్యోతి. సినిమాలో తొలి షాట్ ఆమె మీదే చిత్రీకరించారు బాపు. చిలక పంజరం పట్టుకుని ఊళ్ళోకి వచ్చే షాట్ అది. మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతి అక్క ధనశ్రీ అక్కగానే నటించారు. 1979 ఆగస్టు 24న తూర్పు వెళ్లే రైలు చిత్రం విడుదలైంది. తొలి సినిమా విడుదలయ్యాక జ్యోతికి నటన అంటే ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత దశ తిరిగింది, సుబ్బారాయుడు, సుబ్బలక్ష్మి చిత్రాల్లో నటించారు జ్యోతి. 3 చిత్రాల్లో నటించిన తర్వాత ఓ రోజు మళ్లీ దర్శకుడు బాపు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అమ్మాయి, నిన్ను ఓసారి చూడాలని ఉంది, తెల్ల చీర కట్టుకునిరా అని కబురు చేశారు బాపు. ఆయన వంశవృక్షం చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు. అందులో విడో సరస్వతి పాత్రకు జ్యోతిని అనుకున్నారు. అందుకే తెల్ల చీర కట్టుకుని రమ్మన్నారు. ఆమెను చూసి అంతా ఓకే అన్నారు. జ్యోతి కాస్త ఒళ్ళు చేసేసరికి బాపు కోప్పడ్డారు. చూడమ్మా, ఇది విడో పాత్ర, నువ్వు గ్లామర్ గా లావుగా ఉంటే ఎలా, స్వీట్లు తినడం మానేయి అన్నారు. స్వీట్స్ అంటే జ్యోతికి చాలా ఇష్టం. అయినా సినిమాల కోసం తినడం మానేశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు జ్యోతి. శంకరాభరణం చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట జ్యోతినే అనుకున్నారు. కానీ కూచిపూడి నృత్యం ఆమెకు రాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యి రాజ్యలక్ష్మిని వరించింది. అందుకే ఆ తర్వాత పట్టుబట్టి ఓ ఏడాది కృషి చేసి నృత్యం నేర్చుకున్నారు జ్యోతి. రాహువు కేతువు, పల్లె నవ్వింది, ఎంత ఘాటు ప్రేమయో, సినిమా పిచ్చోడు, ఈ పిల్లకు పెళ్లవుతుందా, మరో మలుపు, ఇకనైనా మారండి, పెళ్లిడి పిల్లలు, వీరభద్రుడు తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా జ్యోతి నటించారు. తెలుగులో వంశవృక్షం, మలయాళంలో అస్త్రం, తమిళంలో రైలు పయనింగళల్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. నటిగా ఆమె బిజీగా ఉన్న తరుణంలో ఇది కాదు ముగింపు చిత్ర నిర్మాత అన్నమరెడ్డి కృష్ణకుమార్తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా ఆ రోజుల్లో వినిపించాయి. 1984 నాటి మాట ఇది. తనకు పెళ్లి కాలేదని, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోనని అప్పట్లో తన పెళ్లి వార్తలు ఖండించారు. అప్పుడే ప్రేమ పెళ్లి అంటే కెరీర్ దెబ్బతింటుందని ఆమె భయం. చివరికి అలా ప్రకటించిన 4 నెలలకే కృష్ణకుమార్ జ్యోతిల వివాహం జరగడం కొసమెరుపు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు జ్యోతి. తన భర్త నిర్మించిన కథ అడ్డం తిరిగింది చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు. పాప పుట్టిన తరువాత మళ్లీ చిత్రరంగ ప్రవేశం చేసి అగ్నిపుత్రుడు తదితర చిత్రాల్లో నటించారు జ్యోతి. బాలకృష్ణ అశోక చక్రవర్తి ధర్మక్షేత్రం, సుమన్ రక్త కన్నీరు, వెంకటేష్ సూర్య ఐపీఎస్, నాగార్జున కిల్లర్, నిర్ణయం చిత్రాలతో పాటు కృష్ణంరాజు కలిసి నటించిన ఇంద్రభవనం చిత్రంలో కూడా నటించారు జ్యోతి. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం పోలీస్ బ్రదర్స్. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. 1979లో మొదలైన జ్యోతి నట జీవితం 2003తో ముగిసింది. అప్పటికే భర్తతో విభేదాలు రావడం, విడిపోవడం జరిగాయి. క్యాన్సర్ వ్యాధి సోకడంతో జ్యోతి చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. మగదిక్కు లేక ఉన్న ఒక్కగానొక్క కూతురుతో చివరి రోజులు గడిపారు జ్యోతి. 2007 మే 18న కూతుర్ని ఒంటరిగా వదిలేసి తన 44వ ఏట పైలోకాలకు పయనమై వెళ్లిపోయారు జ్యోతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.